పెద్ద పెద్ద స్తంభాలతో నిర్మితమైన సౌమ్యనాథ స్వామివారి ఆలయ ముఖమండపం ఎంతో విశిష్టమైన నిర్మాణం. ఎక్కడో దూరంగా గర్భగుడిలో స్వామివారు దేదీప్యమానంగా కనిపించడానికి ఈ ముఖమండప నిర్మాణానికి సంబంధం ఉంది. ఈ ముఖమండపాన్ని శిల్పకళా వైభవ శిల్పాలతో నిర్మించడంతో పాటు మండప పైభాగాన ప్రదక్షిణ మార్గానికి ఆనుకున్న మండపానికి మధ్యన వెలుతురు ప్రసరించే ఏర్పాట్లు చేశారు. దీనివలన ఆలయంలోకి పగలంతా వెలుతురు ప్రసరిస్తూనే ఉంటుంది. అయితే ముఖమండపం కన్నా గర్భాలయం ఎంతో ఎత్తులో ఉండడం ఈ ఆలయ విశేషం. ఈ మండపం 12 స్తంభాలతో శిల్ప సంపదతో శోభిల్లుతోంటుంది. మండపంలోకి ప్రవేశించగానే కుడివైపున స్తంభం పైన సుందరమైన గణనాథుని ప్రతిమను మలిచిన తీరు అత్యద్భుతంగా ఉంటుంది. నమో బుద్ధికాంతం గణేశం నమస్తే. ఎడమవైపు స్తంభంపై మత్స్యము, రెండో స్తంభంపై కోదండరాముణ్ణి చెక్కిన విధానం అబ్బురపరుస్తుంది. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఇక మండపం పై భాగాన మత్స్యాన్ని చెక్కారు. అందుకే దీన్ని మత్స్య మండపం అని పిలుస్తారు. ఈ మత్స్య మండపానికి సంబంధించి స్థానికంగా ఒక కథ బాగా ప్రచారంలో ఉంది. భవిష్యత్తులో పెద్ద ఎత్తున వరదలు వచ్చి సౌమ్యనాథ స్వామివారి ఆలయంలోకి వరద నీరు వచ్చి ఈ మత్స్యాన్ని తాకితే ఆ మత్స్యానికి ప్రాణం వచ్చి వరద నీటిలో ఈదుతుందని, అది కలియుగాంతానికి సంకేతమని చెబుతారు. ఈ మత్స్యమును దర్శిస్తే అంతఃకరణ మాలిన్యం నశించి స్వప్న దోషాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. ఈ మండపానికి ఇరువైపులా ఆనుకుని ఉన్న మండపాల పైభాగానికి ఒక్కొక్క వైపు 8 చొప్పున సింహ తలాటాలు ఉన్నాయి. ఈ సింహం తలలు పైకప్పు భాగాన్ని మోస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక ఈ మండపంలో ఈశాన్య మూలలో శ్రీ యోగ నరసింహస్వామి వారి ఆలయం ఉంది. ఈ విగ్రహం ఆలయ ప్రాంగణంలోని బావిలో పూడిక తీస్తూ ఉండగా దొరికిందట. అయితే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించకుండా గుడిలోని ఓ మూలన పెట్టడం, తదుపరి కొద్ది రోజులకు ఆలయం మూశాక సింహ గర్జనలు వినిపించడంతో గ్రామస్తులందరూ సమావేశమై ఇది నరసింహస్వామి వారిని ప్రతిష్ఠించకపోవడం వలన ఎదురవుతున్న సమస్యగా భావించి వెంటనే యోగ నరసింహస్వామి వారిని ప్రతిష్ఠించారు. ఇక అప్పట్నుంచి సింహగర్జన వినపడడం ఆగిపోయింది.